యాక్చువల్లీ ట్రెడిషనల్ కోర్సెస్ అని సిఈసి, బైపీసీ, ఎంపీసీ అనేది మనకు చిన్నప్పటి నుంచి ఒక నాటుకుపోయాయి ప్రజల్లో. అండ్ ఐఐటీసీ ఈ మధ్యకాలంలో ఎక్కువ ఐఐటి ర్యాంక్స్ అనేది మన రాష్ట్రం నుంచే చాలా ఎక్కువ ర్యాంక్స్ వస్తుంటాయి కాబట్టి పిల్లలు చాలా వరకు ఫోకస్డ్గా ఆ ఎంపీసీ, బైపీసీ అని చదువుతున్నారు. బట్ వెరాజ్ వొకేషనల్ కోర్సెస్ కూడా చాలా ఈజీ సెటిల్మెంట్ అండ్ చాలా ఇంతే ప్రత్యేకంగా ఉన్న కోర్సెస్ అవన్నీ కూడా 22 కోర్సెస్. అందుకే మేము చాలామంది స్టూడెంట్స్కి అండ్ చాలా ఈజీగా కూడా అడ్మిషన్స్ అనేది మనకు అంటే కొన్ని కాలేజెస్లలో కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారు ప్రైవేట్ కాలేజెస్లో. మా దగ్గర ఎంపీసీ సీట్స్ అయిపోయాయి అని, కానీ అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవండి. ప్రైవేట్ కాలేజెస్ చూస్తే మా గవర్నమెంట్ కాలేజెస్ టోటల్గా 430 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో. అండ్ అక్కడ మనము ఈ 430 కాలేజీల్లో కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం వితౌట్ ఎనీ సింగిల్ పైసా ఫీజు తీసుకోకుండా. ఈ 430 కాలేజీల్లో ఫ్రీ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ పూర్తిగా 2 years కోర్స్ ఏదైతే ఉందో, మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా గవర్నమెంట్ కాలేజెస్లలో ఫ్రీగా మనము బోధించడం జరుగుతుంది. అదే కాకుండా టెక్స్ట్ బుక్స్ కూడా మనం ఇస్తున్నాం. దాదాపు ప్రతి స్టూడెంట్కి ఒక 3,000 to 4,000 ఓన్లీ ఫర్ టెక్స్ట్ బుక్స్ ఎక్స్పెండిచర్ ఏదైతే అవుతుందో అది టోటల్గా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మనము గవర్నమెంట్ కాలేజీలలో చదువుకునే ప్రతి స్టూడెంట్కి మనం ఫ్రీ టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాము అండ్ మెటీరియల్ కూడా ఇస్తున్నాము. సో ఇవన్నీ మనము గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీస్ని ఉపయోగించుకోవాలని నేను అనుకుంటున్నాను. చాలామంది పేరెంట్స్ కంప్లైంట్స్ వస్తుంటాయి, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి ఫీజు ఎక్కువ ఉంది, మేము కట్టలేకపోతున్నాం అని అంటారు. నా రిక్వెస్ట్ ఏంటంటే, చాలా కాలేజెస్ ఉన్నాయి, చిన్న చిన్న ప్రైవేట్ కాలేజెస్ అనుకోండి, లేదా మన గవర్నమెంట్ కాలేజెస్, కేజీవీబీలు, ఇప్పుడు ఇందాక సార్ అన్నట్టు బీసీ వెల్ఫేర్ కాలేజెస్ టోటల్గా 261 ఉన్నాయి మన రాష్ట్ర వ్యాప్తంగా. అలాగే కాంపోజిట్ కాలేజెస్ ఉన్నాయి, అలాగే కోఆపరేటివ్ కాలేజెస్, కేజీవీబీస్ కూడా 283 కాలేజీలు ఉన్నాయి. అలాగే నేను మోడల్ స్కూల్స్ 194 కాలేజెస్, అండ్ దెన్ రైల్వే కాలేజ్ కూడా ప్రత్యేకంగా మన రాష్ట్రంలో ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్వి. అలాగే సోషల్ వెల్ఫేర్ తీసుకుంటే 237 కాలేజీలు. ఇలా ఈ కాలేజీలని గవర్నమెంట్ మన స్టూడెంట్స్, మన పిల్లల కోసం 10th తర్వాత పిల్లలు ఏ ఇబ్బంది పడకుండా ఈజీగా వాళ్ళ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకోవాలని ఇన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నప్పుడు ఉపయోగించుకోవాలని మనవి చేసుకుంటున్నాం.